నమస్తే బ్యాచ్ బ్రదర్స్ ఒరవరే పేను గురించి చుట్టాడు ఏంద్ర స్వామి కప్పల్ని ఎత్తుకుని వచ్చినవా ఓరి నాయన ఈ మధ్య స్వామి ఎంత ఘోరంగా తయారవుతుండవు ఓ అవులేనా అట్ట ఎండు చేపలు సీలికల్ని పట్టుకుని కప్పలు అంటావా ఎండు చేప సీలికల అయ్యేంద్రా తోకలు కప్పలు ఉన్నట్టు ఎప్పుడైనా ఎండు చేపలు తిన్న మొగం అనేది నన్ను ఎందుకు స్వామి పొద్దున్నే వేసుకుంటావు వాడు ఏం చేస్తున్నావు చెప్పు ఎండు చేపలు పకోడా చేస్తున్నావు ఎండు చేపల పకోడానా నాలుగు బయట పెట్టిన కాడికి చాలు ఎడ చేస్తున్నావు చూద్దాం ఫస్ట్ ఎండు చేపలు శుద్ధంగా కడిగి ముక్కలు కోసుకొని వాటర్ ఒకరంతా కరివేపాకు కారం ఉప్పు పసుపు ధనియాల పొడి గరం మసాలా అల్లం పేస్ట్ శనగపిండి కార్న్ ఫ్లోర్ నిమ్మదప్ప పిండుకొని ఆ ముక్కలకి మసాలా పెడతాం బాగా కలిపి ఎత్తుకుపోయి సలసలా కాగిన నూనెలో వేసుకొని ఆ ముక్కలు దోర వేగిన తర్వాత 4 పచ్చిమిరకాయలు చీలికలు ఒక రొంత కరివేపాకు వేసుకొని ఆ చేప ముక్కలతో ఒక రొంత సేపు వేయించి వాటిని బయటికి తీసి ఒక గిన్నెలో వేసి ఒక రొంత ఎర్రగడ్డలు కొత్తిమీర చల్లుకొని లైట్ గా నిమ్మదప్ప పిండి అటు ఇటు ఎగరేస్తే ఎండు చేపలతో తయారు చేసిన ఎండు చేపల పకోడా అయితే రెడీ అయిపోద్ది చూడండి ఆ ముక్కలు ఎంత బాగా ఎగిపోయినాయి ఆ ముక్కలు అటు చూస్తున్న నరాలన్నీ జూవేస్తుండేసరికి ఎర్రగడ్డ వేయించిన పచ్చిమిరకాయ తోటి చేప ముక్క నమ్ముకొని తింటుంటే ఒక రొంత ఉప్పుగా మసాలా ఫ్లేవర్ తోటి కారకారంగా ఎండు చేపల పకోడా డిఫరెంట్ గా కుమ్మేసింది కానీ మీరైతే పోత లాగి ఒక దెబ్బ కొట్టండి నా మీద కదా లైక్ మీద